కమెడియన్ గా పరిచయమై అనూహ్యంగా దర్శకుడిగా మారి ఈ తరం తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ డైరెక్టర్ లో ఒక్కడైపోయాడు అవసరాల శ్రీనివాస్. అతడి తొలి సినిమా ఊహలు గుసగుసలాడే మన ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజే. ఈ సినిమా తర్వాత అవసరాల మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జో అచ్యుతానందతో ఆ అంచనాల్ని అందుకుంది. దీని తర్వాత డైరెక్టర్ అవసరాల నుంచి మరో సినిమా ఆశిస్తుంటే అతనేమో అనుకోకుండా హీరో అయిపోయాడు. ఎప్పటిదాకా సహాయక పాత్రలే చేస్తూ వచ్చిన అవసరాల హంటర్ రీమేక్ బాబు బాగా బిజీతో హీరో అవతారం ఎత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే మళ్ళీ దర్శకుడిగా తన తరువాతి సినిమా ఉంటుందని అవసరాల చెప్పాడు. అయితే అవసరాల హీరోగా ఇంకో సినిమా లైన్ లోకి వచ్చేసింది. విజయ్ అనే కొత్త దర్శకుడితో అవసరాల సినిమా చేయబోతున్నాడట. ఈ చిత్రంలో రెజీనా కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం. నిజానికి బాబు బాగా బిజీలోనే రెజీనా ఓ కీలక పాత్ర చేయాల్సింది. అయితే ముందామెను కథానాయికగా అనుకుని తర్వాత ఆ స్థానంలో మిస్ట్రీ చక్రవర్తిని తీసుకున్నారు. ఇప్పుడు అవసరాల రెజీనా కాంబినేషన్ తెర మీదకి వచ్చింది. అవసరాల డైరెక్షన్ లో వచ్చిన జో అచ్యుతానందలో రెజీనానే హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ మీదకి వెళ్తుందట. ఈలోపు దర్శకుడిగా తన మూడో సినిమాను అవసరాలు పూర్తి చేసే అవకాశం ఉంది. అతను నాని హీరోగా సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిం స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.